ఏ హోటల్ చెప్పలేదు బాబు ఈ దరిద్రపు కొట్టు హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇది మిలాన్ మ్యామ్, అలాంటివే ఉండవు. దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసామా? రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్? ఏముంది, లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు. మనమేనా రోజంతా ఉంటామేంటి? అడ్జస్ట్ అయిపోతాం. ఏమే పింకి? కరెక్ట్ మేడం. ఏంటి కరెక్ట్? కుదరదు మేడం, ఎకానమీలో వచ్చాను, నేను అడ్జస్ట్ అవ్వలేను. రే, కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో 10 మందితో పంది కుక్కలో పడుకుంటాం. ఇక్కడేంటి రైషు? ఇంత డబ్బు పిచ్చి చూడకూడదండి. డబ్బు పిచ్చి కాదురా, దాకముఖం ఎదవ అవసరం. మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు, నేను అక్కడే ఉంటున్నాను. మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు. పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు? వెరీ రీజనబుల్ మ్యామ్, విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ €200. మాకంత బడ్జెట్ లేదమ్మా. పైగా నాన్నగారికి కీమో సంగతి నీకు తెలుసు కదా. తెలుసండి, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు చేస్తానన్నావంటే చేసేస్తావు. నేను చూస్తేనే అర్థమవుతుంది. మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి. ఎవరేం చెప్పినా నమ్మేమనా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు, కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి. వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు. ఏమైపోతాడో ఏంటో. అప్పాజీ, వీళ్ళు తెలుగు వాళ్ళు, సినిమా వాళ్ళు. హలో అండి. 5 days స్టే కావాలంటే తీసుకొచ్చాను. పేమెంట్ చెప్పు. వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట, ఇచ్చింది తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్ లో వేసుకో. నువ్వు ఒకడవే నాన్న పేరు చెప్తే చాలు, అన్ని నెత్తి మీద వేసుకుంటావు. మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు, డబ్బు పిచ్చి. వీడికి ఇచ్చిన సెడిషన్ అయిపోయినట్టు. ఏంటా సౌండ్? ఎవరి కిలో? ఎవరు లేరండి. ఎవరు లేకపోవడం ఏంటి? అంత సౌండ్ వస్తుంటే చూస్తాను. ఎవడేడు? యాంటీ సోషల్ ఎలిమెంటా? మోసం చేసినోడు ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంటే. ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు? పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేసాడు. నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమీర గారు. ఏదో బ్యాటరీ తిప్పి కొడితే 10,000 ఉంటుంది. ఇక్కడ 50 ఏసి లక్షలు ఎత్తేసి వాళ్ళు ఉన్నారు. అప్పాజీ, వీళ్ళ పైకి తీసుకెళ్ళు, వీటి సంగతి నేను చూసుకుంటాను. మేడం పదనాడు బాబా నాడు. మేడం మేడం, అదేమి సూసైడ్ పాయింట్ కాదండి. ఆవిడ చేసుకోదు, కంగారు పడదు. నువ్వు పద. ఈయన్నింటిలో కొట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ సెటప్ ఏంటి? ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి? అబ్బే, ఆ రిలేజ్ ఎవరు ఉంచుకుని వదిలేస్తారండి. రియలైజ్ అవ్వకపోతే? ఆ టార్చర్ కి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి. మేడం, అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన ఊర్లో ఉన్నాడు. మీరేవో రాజమౌళి సినిమాలో విలన్ లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి. మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు. అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా? సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ సెన్. అదో పాపం. ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉండడానికి కారణం మోసం. తప్పుల్లో 5వ స్థానంలో ఉండడానికి కారణం మోసం. నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. ఏంటది? మా నాన్న ఒకడు మోసం చేసి 2 లక్షలు దొబ్బేసి ఇటలీ వచ్చేసాడు. వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. 2 లక్షల కోసం ఇంత దూరం వచ్చారా? చెప్పాను కదా, మోసం చేసిన అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను. మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. ఆహా, ఇన్ని ఐటమ్స్ మిలాన్ వచ్చినట్టు లేదు, భీమవరం రాజుల పెళ్లికి వచ్చినట్టుంది. ఆ ఫోకెట్ తోపుల చేతులు వాడు. అప్పాజీ, అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో. అందంగా తింటున్నట్లేదు, అయిపోద్దేమో తింటున్నట్టుంది. ఏం లేదురా, అమ్మాయి కనెక్ట్ అయ్యాను. టైం ఫ్రేమ్ తక్కువ, 5 రోజులే ఉంది. గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్దని ఈ ఖర్చు అంతా నా అకౌంట్ లో వేసుకుంటున్నాను. బొక్క అయిపోతామేమో అనిపిస్తుంది. నాకెందుకో పని అయిపోద్దని పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. మరి ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి, కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సారీ అండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. మర్చిపోయాను, రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్. ఆడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా? ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా చెడ్డీ దోస్తు. వాడికి నేను ఎంత చెప్తే అంత, వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత, బస్వతారకంలో బాలయ్య ఎంత చెప్తే అంత. ఇప్పుడు నాకెందుకు ఇదంతా? మీ నాన్నగారు క్యాన్సర్ కదా. ఓహో ఓహో అంటారేంటండి? ఆహా అని ఎలా అంటావండి, క్యాన్సర్ కదా. ఓ కరెక్టే. ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను. నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు. మీరు కీమో గురించి టెన్షన్ పడకండి, కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను. రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి, నేను ఇంక వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. రే సాయి, తొందర పడుకో. రే సాయి, మళ్ళీ ఈ కొత్తోడెవడు? వస్తానే ఉంటారు. ఆడెందుకు అలా కొట్టాడు? నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నారు కదా, రాత్రి వేసుకొచ్చాడు. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు. ఇతను ఇక్కడున్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాడు. ఇదంతా చాలా కష్టం అప్పాజీ. నౌడేస్ చీటింగ్ ఇస్ అ కామన్. చీటింగ్ కామన్? చీటింగ్ ఇస్ ఎ డేంజరస్ డిసీజ్. వాడు అలాంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఎక్స్పైర్ అయిపోయిన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు, దానివల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది, అది వైరస్ కలిపి అవుతుంది, బ్యాక్టీరియా బేస్ అవుతుంది, దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, అల్సర్స్ పడతాయి, కన్నీగా క్యాన్సర్ లా మారుతాయి. ఇప్పుడు చెప్పు, మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదా? ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్, ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు. యాక్చువల్ గా రాకూడదే, మరి ఎందుకు వచ్చిందో? అందుకే షాపింగ్ కి వెళ్దాం పద.
అబ్బా సాయిరామ్ 90% షాపింగ్ అయిపోయిందిరా. 5% కూడా ఖర్చు అవ్వలేదండి. ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ 50కి తగ్గదు. మనకంటావేంట్రా? ముందు పని నేర్చుకో. కష్టే ఫలి అంటే తెలుసా? ఎందుకు తెలీదండి, మేము కష్టపడితే మీరు మింగేస్తారు. ఎప్పుడు ఎతవేడిపే. సర్లేండి. ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చలరగిపోతున్నాడు. మీరు చేసే భారీ స్కామ్ల గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో. నువ్వన్నది కరెక్టేరా. అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దేయాలి. ఏంటండి నీకు అంత అంతే. ఫాస్టా? లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను. అప్పుడే వచ్చారు. ఇక్కడ ప్రయారిటీస్ వేరు. అరే మేడం ఫోన్ మర్చిపోయింది. డాడీ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో. హలో, ఎవరై నువ్వు? మా పాప ఎక్కడా? నేను క్యాబ్ డ్రైవర్ సార్. మేడం ఫోన్ మర్చిపోయారు. మీరేం టెన్షన్ పడకండి సార్. నేను బాలయ్య బాబుని లైన్ లో పెట్టేశాను. బాలయ్య బాబా దేనికి? మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్. నా క్యాన్సరా? అవును సార్. ఈ విషయం నా కూతురు చెప్పిందా? ఆ, నా కూతురికి డబ్బు పిచ్చి. దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. దాన్ని నమ్మావో నీకేముందో నాకు తెలియదు గానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అయ్యో బాబోయ్, ఇంత మోసమా? €5 ఉంది, 50 చేసేద్దామా? 500 చెయ్యి. ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి? ఏముంటుంది? ఏముందంటారేంటండి? కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు. మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా. దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఏమో, నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి. ట్రూ మ్యామ్. అరే ఎవడో 2 లక్షలు ఎగ్గొట్టాడని 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అస్సలు ఒక విషన్ లేదు, లేదు. సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు. ఇలాంటి వాడిని చేసుకుంటే మరికొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. మంచి మోసం ఇది. 3 మీద 200కి 300 వేసుకొచ్చి సున్నాలు కలిపేస్తారా? అంటే సున్నాకి వాల్యూ లేదు కదా. సున్నాకి లేదు, కానీ మీరు చేసే మోసానికి ఉంది వాల్యూ. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద, వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద, వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు. జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. ఈ తరం పోకురు బాబురావు గారు ఎక్కడ? అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎక్కడ? ఫిలిం నగర్ లో ఉన్నారు సార్. ఉన్నారా? సినిమాలు తీస్తున్నారా? అది చెప్పు నాకు. లేదండి. ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటోడు. అలాంటోడి క్యాన్సర్ లా పట్టారు. చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను. రాజకీయాలు అదండి బేస్మెంట్. మోసం మోసం అని రెచ్చిపోతున్నా? నువ్వు చేస్తున్నది మోసం కాదా? నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు, అది మోసం కాదా? నెలకి 50,000 సంపాదించలేవు, ట్రిప్ కి 50 లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఏదో ప్లాన్. అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా? అంటే రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఒకే కాదు, నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయ్యి థియేటర్ కు వస్తున్నారు. లగేజ్ మొత్తం ప్యాక్ చేయి, వెళ్ళిపోదాం. మరి పేమెంట్ ఏంటి పేమెంట్? ఏంటి పేమెంట్? మా ఇద్దరి మీద రేప్ అటెంప్ట్ చేసి జ్యువెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పెడతా. పోలీసులకు ఒక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలెరగదీస్తారు. లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్డుకి లాటరీ కొడతావు. ఏ మ్యామ్, మొత్తం ప్యాక్ చేసేయండి. మ్యామ్ మీరు అక్కడే ఉండండి, సరి చేసుకొని వచ్చేస్తాం. చూడు, వాట్ కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తది, మేము కొడతాం. తొక్కొస్తుంది టైం. రాదు మేడం. కొంచెం డల్ అయినట్టు గోపి. తెల్లని కాదురా, దాని కాన్ఫిడెన్స్ కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. లిటిల్ గిడ్డినెస్. అది జీజికిల్దని ముందే చెప్పానా? చెప్పావు. ఆ పింకి, ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో, అర్థమైందా? మేడం, డూప్లికేట్ పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా, ఆడెవడో చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో సగానికే వస్తాయి. అబ్బా, మీ ఆశకి అంతే ఉండదు. ఏడుస్తావులే, ఏడుపు కొట్టేదా. ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు. పేమెంట్ ప్రాబ్లం. పందులా మేపం. ఎన్ని మాటలంతా అప్పాచేది. చాలా డేంజరస్ పీపుల్ రాళ్ళు. నేను చెప్పాను కదా. చెప్పేవాళ్ళరా? కస్టమర్ సైకిల్ ఫోన్ చేస్తున్నాడండి. ఏ బట్టల సంచి మర్చిపోయాడు. ఇంకా వాడేసుకుందామనే. వీళ్ళ ఫోన్ ఎత్తితేనే పాపం. పైకి తేగలేదు కానీ బాగా పెట్టేసుకున్నాం. ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ తగులుకుంటా? నేనా ఎలా కనపడుతున్నాను రా? అప్పాచి తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా. రాంగ్ గా పెట్టుకొస్తాను.